Hello guys, welcome back to Code Sphere. సో టుడేస్ టాపిక్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వాటికి మనం స్టైలింగ్ ఎలా చేస్తాము, ఏమేమి అప్రోచెస్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్కి అయితే మనం స్టైలింగ్ 3 వేస్లో చేస్తాం కదా, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ వేస్. సో లైక్ దట్ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్కి కూడా స్టైలింగ్ ఎలా చేస్తాము, ఏమేమి అప్రోచెస్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు కాన్సెప్ట్. సో మన కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అండ్ అలాగే నా వీడియోస్లో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే నేను ఇస్తాను. సో మీరైతే నాకు సపోర్ట్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ అయితే చూద్దాము. సో 3 అప్రోచెస్ ఉన్నాయి మెయిన్లీ ఈ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్కి. సో ఆ 3 అప్రోచెస్ ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్, సిఎస్ఎస్ మాడ్యూల్స్ అండ్ గ్లోబల్ సిఎస్ఎస్, దట్ మీన్స్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఈ 3 కాన్సెప్ట్స్ని అయితే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా స్టైలింగ్ చేస్తామని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో inline css means styles are applied directly to individual elements within the JSX using style prop. అంటే ఏంటంటే JSX స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్కి డైరెక్ట్గా మనం స్టైల్ అనే ప్రాప్ని యూజ్ చేసుకొని ఏ ఏ JSX స్టేట్మెంట్కి ఇండివిజువల్గా మనం స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. లైక్ ఇన్లైన్ CSS, the styles are defined as JavaScript object where CSS property names are in camel case. సో ఈ జేఎస్ఎక్స్లో మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కదా, సో దీనికైతే మనం ప్రాపర్టీస్ ఉంటాయి కదా, లైక్ క్లాస్ నేమ్ అండ్ లైక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని మనం క్యామెల్ కేస్ని యూజ్ చేసి ప్రాపర్టీ నేమ్స్ అనేవి ఇస్తాము. సో అండ్ అలాగే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ని అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను యాప్ అనే కాంపోనెంట్ ఉంది. ఈ యాప్ కాంపోనెంట్లో మనం కోడ్ రాద్దాము. ఈ యాప్ కాంపోనెంట్ ని మెయిన్ ఉంది కదా index.jsx, సో ఈ index.jsxలో రెండర్ చేస్తున్నాము ఈ యాప్ని. అండ్ అలాగే app.jsxని ఇంపోర్ట్ చేసి దాన్ని రెండర్ చేసాం సో దట్ మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను ఆన్లైన్ కంపైలర్లో చేస్తున్నాను, ఎందుకంటే విఎస్ కోడ్లో నేను స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు ఒక్క అప్లికేషన్లో మాత్రమే స్క్రీన్ రికార్డ్ అవుతుంది. లైక్ ఎయిదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ లైక్ వెబ్ క్రోమ్ ఆర్ ఎల్స్ విఎస్ కోడ్. నేను విఎస్ కోడ్లో చేసినప్పుడు అవుట్పుట్ అనేది వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి అవుట్పుట్ అయితే స్క్రీన్ రికార్డ్ అవ్వడం లేదు. సో దట్ నేను ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేస్తున్నాను. సో ప్రీవియస్ వీడియోలో నేను రియాక్ట్ జేఎస్ ఫోల్డర్ స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. సో సేమ్ వేలో మీరు రియాక్ట్ జేఎస్ ఫోల్డర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటే విఎస్ కోడ్లో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఓపెన్ అవుతుంది కదా, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్లో మనకి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. లైక్ ఇలాగే app.jsx, index.jsx, index.html, ఇట్లాగే సేమ్ పేజెస్ ఉంటాయి. ఈ సేమ్ పేజెస్లో మీరు నేను చెప్పిన కోడ్ని అయితే టైప్ చేసుకుంటే కింద టెర్మినల్ ఉంటుంది. ఆ టెర్మినల్లో రియాక్ట్ npm run dev అనే ఒక కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తే మనకి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే వెబ్ బ్రౌజర్లో అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. సో మీరైతే విఎస్ కోడ్లో ట్రై చేయండి, నేను ఆన్లైన్ కంపైలర్లో చెప్తున్నాను కాబట్టి. సో కమింగ్ టు ఇన్లైన్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్, కాన్స్ట్ మై స్టైల్. సో ప్రాపర్టీస్ క్యామెల్ కేస్లో ఉండాలి అన్నాను కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా రాస్తామంటే సిలో బ్యాక్గ్రౌండ్ కలర్లో సి అనేది క్యాపిటల్ రావాలి. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది స్టార్టింగ్ వర్డ్, కలర్ అనేది నెక్స్ట్ వర్డ్ కాబట్టి సో కలర్లో సి క్యాపిటల్ వస్తుంది. బ్లూ కమా కలర్, టెక్స్ట్ కలర్ వచ్చేసి నాకు వైట్ కావాలి. నెక్స్ట్ ప్యాడింగ్ కూడా కావాలి నాకు 10 pixels ప్యాడింగ్. సో ఇంతవరకు అయితే స్టైలింగ్ అయింది. ఫంక్షన్ తీసుకున్నప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ కంపల్సరీ కాబట్టి నేను బటన్ తీసుకుంటున్నాను, ఆ బటన్కి నేను స్టైల్స్ అప్లై చేస్తాను. సో బటన్ స్టైల్ అనే ఆట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం స్టైలింగ్స్ అప్లై చేస్తామని చెప్పాను కదా ఇన్లైన్ సిఎస్ఎస్లో. సో మై స్టైల్, ఎందుకంటే ఇక్కడ నేను మై స్టైల్ అని నేమ్ ఇచ్చాను కాబట్టి ఈ మై స్టైల్ అనే ఇది కదా, ఈ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేయాలంటే ఇక్కడ స్టైల్ అనే ఆట్రిబ్యూట్లో మనం దీన్ని ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ మీ అని ఇస్తాను బటన్ లోపల, బటన్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇప్పుడైతే అవుట్పుట్ చెక్ చేద్దాం ఒకసారి.
సో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, టెక్స్ట్ కలర్ వైట్ అండ్ ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్స్. సో ఈ విధంగా అయితే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ని రాస్తాము. సో ఈ ఇన్లైన్ సిఎస్ఎస్కి వీటిని వచ్చేసి బెస్ట్ సూట్ఫుల్ ఫర్ సింపుల్ కాంపోనెంట్స్ అండ్ డైనమిక్ స్టైల్స్ దట్ డిపెండ్స్ ఆన్ కాంపోనెంట్ స్టేట్ లైక్ ప్రాప్స్ అండ్ ఫర్ స్మాల్ అండ్ ఐసోలేటెడ్ కాంపోనెంట్స్. సో ఇవి వచ్చేసి సింపుల్ కాంపోనెంట్స్కి యూస్ చేస్తాము, అలాగే డైనమిక్ స్టైల్స్ కూడా అప్లై చేస్తాము. అండ్ అలాగే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ సూడో క్లాసెస్ హోవర్ ఎఫెక్ట్స్ అయి ఉన్నాయి కదా, వాటికైతే కొన్ని ఫ్యూచర్స్ అనేది మిస్ అవుతాయి అండ్ మీడియా క్వరీస్ ఆల్సో. సో వాటిని తగ్గించడానికి మనకి నెక్స్ట్ సిఎస్ఎస్ మాడ్యూల్స్ అనే అప్రోచ్ అయితే వచ్చింది. సో CSS modules are CSS files with a .module.css extension that automatically scope class names locally to prevent naming conflicts. సో మనకి CSS క్లాస్ నేమ్స్ ఉంటాయి, లైక్ కాంపోనెంట్ క్లాస్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ని కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. లైక్ సెపరేట్ CSS ఫైల్కి ఒక్కొక్క CSS కాంపోనెంట్కి, లైక్ ఒక కాంపోనెంట్కి ఒక CSS ఫైల్, అలాగా ఈచ్ కాంపోనెంట్కి సెపరేట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి CSSకి. సో అలాంటప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా నేమ్స్ తోటి మనం module.css అని ఫైల్ నేమ్ ఇస్తాము. సో వెన్ ఇంపోర్టెడ్ ఇంటూ ఏ కాంపోనెంట్ దట్ క్లాస్ నేమ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యూనిక్ ఆర్ జనరేటెడ్ నేమ్స్. చెప్పాను కదా, యూనిక్గా ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము సో దట్ మీకైతే అర్థమవుతుంది. నేను ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకొని ఇంకొక CSS ఫైల్ తీసుకుంటున్నాను. సో దీన్ని అయితే రీనేమ్ చేస్తాను, app.module.css. సో యాప్ అనే ఎందుకు ఇచ్చానంటే, నేను ఇక్కడ కాంపోనెంట్ నేమ్ app.jsx ఇచ్చాను కాబట్టి app.module.css అని ఇస్తాను. సో దీంట్లో అయితే మనం CSS కోడ్ రాద్దాము. బటన్ సేమ్ బటన్ తీసుకుంటాను, బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, కలర్ ఈజ్ వైట్. సో ఇంతవరకు అయితే మనకి CSS కోడ్ అయింది కదా. సో ఇప్పుడు ఆ module.css ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ స్టైల్స్ ఫ్రమ్ /app.module.css. సో ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీన్ని తీసేస్తాను. రిటర్న్ స్టేట్మెంట్లో క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ అంటే ఇక్కడ మనం క్లాస్ తీసుకున్నాం కదా .button అని, సో ఈ క్లాస్ నేమ్ని ఇక్కడ ఇస్తాను. క్లాస్ నేమ్ ఇక్కడ చెప్పాను కదా నేను ఆట్రిబ్యూట్స్ క్యామెల్ కేస్లో ఉంటాయి అనేసి. సో N ఇస్ క్యాపిటల్, క్లాస్ నేమ్ స్టైల్స్ డాట్ బటన్. బటన్ అనేది ఇచ్చాం కదా మన క్లాస్ నేమ్, సో స్టైల్స్ డాట్ బటన్ అని ఇచ్చాం. సో ఇప్పుడైతే ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ వచ్చింది, టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. సో ఈ విధంగా మనం module.css ఫైల్ని అయితే ఈచ్ కాంపోనెంట్కి సెపరేట్గా CSS స్టైల్స్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ అప్రోచ్ని. సో ఈ అప్రోచ్ వచ్చేసి ఎక్సలెంట్ ఫర్ కాంపోనెంట్ లెవెల్ స్టైలింగ్. చెప్పాను కదా, ఈచ్ కాంపోనెంట్కి ఈచ్ CSS ఫైల్ ఉంటుంది, module.css ఫైల్, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. ఎన్జ్యూరింగ్ మాడ్యులారిటీ అండ్ ప్రివెంటింగ్ స్టైల్ లీకేజ్ బిట్వీన్ కాంపోనెంట్స్ మధ్య స్టైల్స్ లైక్ లీకేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ అలాగే లిమిటేషన్స్ వచ్చేసి రిక్వైర్స్ ఏ బిల్డ్ సెటప్, లైక్ వెబ్ ప్యాక్ అనేది వెబ్ ప్యాక్ సెటప్ లాంటిది. ఇది ఈ module.css ఫైల్ని హ్యాండిల్ చేయడానికి వెబ్ ప్యాక్ లైక్ సెటప్ అయితే అవసరం ఉంటుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించడానికి గ్లోబల్ CSS లైక్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అయితే యూజ్ చేస్తాము. సో ట్రెడిషనల్ CSS ఫైల్ are created and imported directly into the main application file. So styles defined in these files apply globally across the entire application. So ఈ గ్లోబల్ CSS ఫైల్లో మనం ఏమైనా స్టైల్స్ ఇచ్చామా అంటే ఆ స్టైల్స్ అనేసి ఎంటైర్ అప్లికేషన్స్కి అప్లై అవుతుంది. లైక్ గ్లోబల్లీ అక్రాస్ ద ఎంటైర్ అప్లికేషన్స్, అప్లై గ్లోబల్లీ అక్రాస్ ద ఎంటైర్ అప్లికేషన్స్కి ఆ స్టైల్స్ అనేవి అప్లై అవుతుంది. సో ఇప్పుడైతే ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. సో దీన్ని
నేమ్ అయితే చేంజ్ చేస్తాను, app.css అని ఇస్తాను. సో సిఎస్ఎస్ కోడ్ రాద్దాము. బాడీ మీన్స్ ఎంటైర్ బాడీకి ఈ స్టైల్స్ అప్లై అవుతాయి. ఫాంట్, ఫ్యామిలీ, ఏరియల్, sans serif అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ ఇస్తాను. సో స్టైల్స్ అయితే అప్లై అయిపోయాయి, స్టైలింగ్ కోడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి app.jsxలో సో దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. దీన్ని కామెంట్ దీన్ని తీసేద్దాము. ఇంపోర్ట్ /app.css. సో దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాము. అండ్ అలాగే దీన్ని తీసేద్దాము. సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అప్లై అయింది, బటన్ కూడా వచ్చేసింది, క్లిక్ మీ అనే బటన్ అయితే వచ్చేసింది. సో చెప్పాను కదా, లైక్ గ్లోబల్ సిఎస్ఎస్ అంటే ఎంటైర్ బాడీకి గ్లోబల్గా ఇచ్చిన మనం స్టైల్స్ ఇచ్చాం కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండ్ టెక్స్ట్ ఏరియల్ అనేసి ఎట్లాగా. సో ఆ స్టైల్స్ అయితే గ్లోబల్ ఎంటైర్ అప్లికేషన్స్కి అప్లై అయిపోయాయి. సో దీనికి వచ్చిన యూస్ కేస్ ఏంటంటే ఐడియల్ ఫర్ డిఫైనింగ్ బేస్ స్టైల్స్, typography and common layout elements that should be consistent across the entire application. చెప్పాను కదా, ఎంటైర్ అప్లికేషన్స్కి మనం సింగిల్ సిఎస్ఎస్ ఫైల్లో కోడ్ రాయగలము. అండ్ అలాగే లిమిటేషన్స్ వచ్చేసి కెన్ లీడ్ టు క్లాస్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మేక్ స్టైల్ మేనేజ్మెంట్ ఛాలెంజింగ్ ఇన్ లార్జ్ అప్లికేషన్స్ ఇఫ్ నాట్ యూజ్డ్ కేర్ఫుల్లీ. సో చెప్పాను కదా, లార్జ్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అయితే, నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి. సో ఇది ఈ రోజు కాన్సెప్ట్. ఈ 3 వేస్లో మనం రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్కి స్టైలింగ్ అయితే అప్లై చేయొచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, నాకు సపోర్ట్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.